కర్నూలు జిల్లా ఎర్రకోటలో ఇటీవల జరిగిన దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్త కురువ నాగేష్ ను పలువురు నేతలు పరామర్శించారు. తలకు తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగేష్ ను రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ మున్వి దేవేంద్రప్ప, రాష్ట్ర డైరెక్టర్ రామకృష్ణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లయ్య పరామర్శించి ధైర్యం చెప్పారు. రాజకీయ కక్షలతోనే ఈ దాడి జరిగిందని ఆరోపించిన నేతలు పార్టీ తరపున బాధితుడికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మన కురువ నాగేష్ హోటల్ షాపులో కడమేట గ్రామస్తులు వైసీపీ నాయకులు పోయి 5,000 బిల్లు వేసుకుని డబ్బులు లేవు తరలిస్తామని చెప్పి నన్ను లేవని ఉద్ధరిస్తే నాకు గిట్టుబడి కాదు, మీరు ఎవరో నాకు తెలీదు, అసలు మా షాపుకి వచ్చేవాళ్ళు కూడా కాదు, మీకు ఎట్లా ఎట్లా ఉద్ధరిస్తారని చెప్పేందుకు మన తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగేశ్వరం ఘాతంగా కొట్టారు. మీరు అందరూ చూస్తారు, వీడియో కూడా చూశారు అందరూ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారం పోయి 2 ఏళ్ళు 3 నెలలు అయితే కూడా ఇంకా వైసీపీ అరాచక తగ్గడం లేదు. వాళ్ళ నాయకుడే చెప్తున్నాడు, రప్ప నరకండి, చేయండి, దొన్నండి, నరకండి. ఈరోజు మీరు ఆలోచన చేయండి, అక్కడ విగ్రహం దొన్ను వేసింది వైసీపీ కార్యకర్తలే. ఇప్పుడు మా మీద చెప్పకపోతున్నారు, మరే ఇదే పని చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. బీసీ నాయకులు మీరు ఆలోచన చేయండి, ఇది పద్ధతి కాదు, ఇది పద్ధతి చేస్తే మీరు నష్టపోతాం, మనం నష్టపోతాం. ఆయన ఏమన్నా మీకు ఇబ్బంది పెట్టింటే చెప్పండి. ఈరోజు మహానాడికి ఆ క్లస్టర్ మీటింగ్ పెట్టేందుకు మీకు మంటలా? వైసీపీ నాయకులారా ఆలోచన చేయండి. మీరు పెద్ద ఆయన నీకు 30-40 ఏళ్ళు మనవాళ్ళు ఓటు వేశారు. మీకు ఎర్రకోటి కేశవరెడ్డి గారు ఆలోచన చేయండి, ముసలి ఏజ్ అయిపోయింది, కొట్లాడేది సరికాదు, ఎప్పుడు మీ ఆధ్వర్యంలో ఉన్నది సరి పద్ధతి కాదు అది. ఈరోజు మనలో చైతన్యం వచ్చింది. ఈరోజు మాకు చంద్రబాబు నాయుడు సార్ గారు ఎంపిస్తే అఖండ మెజారిటీ గెలిపించుకున్నాం. మన కురువ నాగేష్